వేసవికాలం సెలవుల అనంతరం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల సామర్థ్య పరీక్షలకు ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి బస్సులన్నీ కూడా చేరుకున్నాయి. ఇక స్కూల్ బస్సులను తనిఖీలు చేసిన తర్వాతే అవి రోడ్లపైకి రావాలి అని అంటున్నారు ఖమ్మం రవాణా అధికారి స్వర్ణలత. స్కూల్ బస్సులకు ప్రత్యేక నిర్మాణం ఉంటుందని, బస్సుల్లో మెడికల్ కిట్స్తో పాటుగా ఫైర్ సేఫ్టీ కిట్ ఉండేలా చూసుకోవాలని అన్నారు. కాగా బస్సుల కండిషన్ చూసిన తర్వాత వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి దేవేంద్ర అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అయితే ఖమ్మం జిల్లాలో పూర్తిగా ప్రైవేటు పాఠశాలలో ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్సులన్నీ కూడా ఖమ్మం ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వచ్చాయి. ఇక్కడ పూర్తిగా పాఠశాల బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా పూర్తిగా క్షుణ్ణంగా ప్రాంతీయ శాఖ రవాణా శాఖ అధికారులు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మనం ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించిన బస్సులు కూడా పూర్తిగా ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం, అంటే ఆ బస్సుల సామర్థ్యం ఎలా ఉంది, బస్సుల పనితీరు ఏ విధంగా ఉంది కూడా పూర్తిగా ఇక్కడ రవాణా శాఖ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా జారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సో పూర్తిగా ఖమ్మం నగరంలో ఎన్నో ప్రైవేటు పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క పాఠశాలకి దాదాపు 8 నుంచి 10 పాఠశాల బస్సులు కూడా ఉన్నాయి. సో పూర్తిగా ఒకసారిగా మనం పాఠశాల బస్సులను చూసుకోవచ్చు. పూర్తిగా అంటే బస్సుల కండిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక స్కూల్ బస్సులు అంటే ప్రత్యేకమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఈ స్కూల్ బస్సుల్లో ప్రయాణిస్తారు కాబట్టి ఒక ప్రత్యేక నిర్మాణాలు కూడా ఈ స్కూల్ బస్సులో చేపట్టడం జరుగుతుంది. సో ఏ విధంగా అంటే ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అసలు పాఠశాల బస్సులకు షరతులు అంటే అనుమతులు ఇవ్వాలి, వాటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, అసలు ఏమేమి ఉంటే కనుక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారనేది ఒకసారిగా మన దగ్గర మూవింగ్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీత మేడం గారి మీద ఒకసారిగా మేడం గారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో మేడం చెప్పండి, ప్రధానంగా ఖమ్మం నగరంలో అనేక ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, చాలా బస్సులు కూడా ఈ రోజు నుంచి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. అంటే యాక్చువల్గా రవాణా శాఖ అధికారులుగా ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులు అంటే చిన్నపిల్లలు ప్రయాణం చేస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అసలు ఎలాంటి అనుమతులు ఉంటే మీరు పాఠశాల బస్సులకు అనుమతిస్తారు, ఏ విధంగా బిల్డప్ అనేది ఏ విధంగా ఉండాలి ప్రధానంగా? యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 15 years క్రాస్ అయిన వెహికల్స్ అయితే అలో చేయట్లేదు. బిలో 15 years వెహికల్ రన్ అవ్వాలి. 15 years అబోన స్కూల్ బస్సెస్ అనేది కూడా మనము రెన్యువల్ ఫిట్నెస్ చేయించట్లేదు. మనకు ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనం చూసుకుందాం. ఇక్కడ స్టెప్ ఎక్కేటప్పుడు ఇక్కడ సైడ్ రైలింగ్ ఉండాలి పిల్లలు పట్టుకొని ఎక్కేటప్పుడు. సో ఒకసారిగా చూసుకోవచ్చు, మూవింగ్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునర్త గారు పూర్తిగా బస్సుల సామర్థ్యాన్ని కూడా పూర్తిగా పరీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఫైర్ రెసిస్టెన్స్ కానీ మెడికల్ రెసిస్టెన్స్ అన్ని కూడా బస్సులలో ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తరచూ చిన్న ప్రమాదాలకు గురవుతుంటారు, వాళ్ళ కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి, ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంబంధించిన కానీ ఫైర్ రెసిస్టెన్స్ కూడా ఉండాలి. సో మేడం చెప్పండి ఏ విధంగా ఉంటుంది మేడం? మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ చూసుకుంటామండి. ఇక్కడ ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, లోపల మెడిసిన్స్ కూడా ఉండాలి, మినిమం బేసిక్ మెడిసిన్స్ ఉండాలి. ఇది ఆటోమేటిక్ స్ప్రింక్లర్ అవుతాయి వాటర్, అగ్ని ప్రమాదం జరగదు. కొత్త వాటికి వస్తున్నాయి, పాత వాటికి ఉండవు. అయితే సీటింగ్ చూసుకోవాలి, సీట్స్ అన్ని మంచుకునే లేవో చూసుకోవాలి, ఎక్కడైనా చినిగిపోయి ఉన్నాయా లేదా అలా చూసుకోవాలి. అలాగే ఫ్లోర్ కూడా మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు నడిచేటప్పుడు కానీ పడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫ్లోర్ కూడా చూసుకోవాలి. సీట్స్ కింద ఫ్లోర్ ఎలా ఉంది, ఇలా నడిచే మార్గంలో ఫ్లోర్ ఎలా ఉంది కూడా చూసుకోవాలి. అలాగే పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా స్థలం కింద పెట్టుకోలేరు కాబట్టి ర్యాక్స్ ఉండాలి. స్కూల్ బ్యాగ్స్కి ఇలా ర్యాక్స్ కూడా చూసుకోవాలి మనం. సో అంటే మేడం ఇంకా అంటే ప్రత్యేక సదుపాయాలు అన్నీ కూడా స్కూల్ బస్సులో ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఇదంతా కూడా మనకు ఇవన్నీ కూడా పైన కనిపించే ఉండే కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు ఇప్పుడు చెప్పారు వాటర్ స్ప్రింక్లర్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడం కానీ సీట్స్ ఏ విధంగా ఉన్నాయి, బండి కింద ప్లాట్ఫామ్ బాటమ్ ఏ విధంగా చూసుకుంటాం. కానీ కొంత టెక్నికల్ పరంగా కూడా కొన్ని విషయాలు ఉంటాయి, సాంకేతికమైన పరంగా. అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే మనం బ్రేక్ అంటాము, ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటాము, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే కొన్ని స్కూల్ బస్సులు కూడా మితిమీరిన వేగంతో కూడా ఆ రోడ్ల మీద వెళ్తున్న పరిస్థితులు కనబడుతుంది. సో ఒక స్కూల్ బస్ తోలంటే డ్రైవర్ కి ఎటువంటి లక్షణాలు ఉండాలి, డ్రైవర్ కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు జారీ చేస్తున్నారు? డ్రైవర్ కి యాక్చువల్ గా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు 2 వీలర్ నడిపే వాళ్ళకి 2 వీలర్ లైసెన్స్ ఉండాలి, 4 వీలర్ కార్ నడిపే వాళ్ళకి కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇట్లాంటి స్పెషల్ బస్సెస్, ట్రాన్స్పోర్ట్ బస్సెస్ నడిపేటప్పుడు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అంటే బస్సులు కానీ లారీలు కానీ ఇట్లా పెద్ద బస్సులు నడిపే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ తప్పనిసరి. అది కూడా 5 years ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం మేము. ఎస్పెషల్లీ స్కూల్ బస్సెస్ కానీ కాలేజ్ బస్సెస్ కానీ డ్రైవర్స్ బిలో 60 years ఏజ్ ఉండాలి. అలాగే మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత పిల్లల కోసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది చూసారా, వాళ్ళు తప్పించుకొని పోవడానికి కూడా
ఎమర్జెన్సీ డోర్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా ప్రమాదం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్. అలాగే ఇక్కడ చూడండి హారిజాంటల్ రైలింగ్స్. సో చిన్నపిల్లలు తెలియదు కాబట్టి తల బయట పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఉండకుండా ఇలా హారిజాంటల్ రైలింగ్స్ కూడా పెట్టుకోవాలి. అది ఇన్నర్గా మనకి చూసుకునే లిస్ట్ అన్నమాట. సో ఇంకా అంటే మేడం ప్రస్తుతం కొన్ని యాక్చువల్గా ఖమ్మం జిల్లాలో కొన్ని పాఠశాలల బస్సులు కూడా కొంత రవాణా శాఖ అంటే రవాణా శాఖకు లోబడి కొన్ని నడుస్తున్నాయి, కొన్ని రవాణా శాఖ నుంచి కూడా తప్పించుకొని కొన్ని నడుస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కూడా నిర్వహిస్తున్నామండి. మనకి స్కూల్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్నింగ్ టైమింగ్స్ అలాగే ఈవినింగ్ టైమింగ్స్, స్కూల్ ఓపెన్ అయ్యే టైం క్లోజ్ అయ్యే టైంలో మేము కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, చెక్ చేస్తున్నాము. ఫిట్నెస్ కానీ ఏ పత్రాలు లేని బస్సులకి మేము కేసు రాసి సీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని సీజ్ అయిన వెహికల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అక్కడ ఒక బస్సు ఉంది, అక్కడ ఒక బస్సు ఉంది. స్పెషల్ డ్రైవ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. అంటే పూర్తిగా ఈ డ్రైవ్ కూడా ఎన్ని రోజులు నడుచుంటే ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ గత 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి మేడం. సో పూర్తిగా ఈరోజు రవాణా శాఖ కార్యాలయానికి చాలా బస్సులు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎప్పటిలో కంప్లీట్ అవుతాయి. అంటే ప్రతి ఒక్క బస్సుకి కంపల్సరీ రవాణా శాఖ నుంచి కూడా అనుమతులు ఉంటేనే రోడ్ల మీద తిరగాలనే రూల్ అని పెడుతున్నారు మేడం. అవునండి, కంపల్సరీ ఫిట్నెస్ ఉంటేనే బండ్లు బయట తిరగాలి. అలాగే పిల్లల్ని కూడా ఎక్కించుకునేటప్పుడు ఫిట్నెస్ అన్ని యాక్చువల్గా 15th May వరకు చాలా బస్సెస్ ఎక్స్పైర్ అయిపోతాయి ఫిట్నెస్ ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వచ్చి రెన్యువల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఒక 10-15 days నుంచి రోజు వెహికల్స్ వస్తున్నాయి. మన చెక్ లిస్ట్ ప్రకారం చూసుకుంటున్నాం. స్పీడ్ రెసిస్టెన్స్ అనేది స్పీడ్ గవర్నెన్స్ ఉంటుంది వెహికల్కి. 60 kilometers మించి వెళ్ళవు ఏవి కూడా. అలాగే మేము కూడా చెప్తున్నాం డ్రైవర్స్కి కూడా చిన్నగా డ్రైవ్ చేయండి, నెమ్మదిగా పిల్లలు చూసుకోండి. అలాగే ఓవర్లోడ్ కూడా చేయొద్దు. ఎన్ని సీట్స్ ఉన్నాయో ఆ సీట్ ప్రకారమే సీటింగ్ కెపాసిటీ ప్రకారం పిల్లల్ని కూర్చోబెట్టాలి. పాఠశాల బస్సులలో అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉండాలి. అంటే చిన్నపిల్లలకి ఏదైనా వామిటింగ్ జరిగినా కానీ వాళ్ళకి టాబ్లెట్స్ అందించే దిశగా ఉండాలి. ఫైర్ రెసిస్టెన్స్ ఉండాలి. అంటే అత్యవసరంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే వెంటనే మంటల్ని ఆర్పేందుకు ఫైర్ రెసిస్టెన్స్ కూడా కంపల్సరీ బస్సులలో ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంటుంది. సో ఏది ఏమైనా ఒకసారిగా స్కూల్ సీజన్ స్టార్ట్ అవడంతో పదుల సంఖ్యలో ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి ప్రైవేటు బస్సులన్నీ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. వాటి ఫిట్నెస్ సర్టిఫికెట్లకు చేయడానికి వాళ్ళు కూడా ఒక చెక్ లిస్ట్ జారీ చేశాము. ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ ఉంటేనే వాటికి ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెప్పేసి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటాం. సో ఇది కొంచెం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్, రిపోర్టర్ దేవేందర్, మెగాన్ టీవీ, ఖమ్మం నుంచి.